నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో అంటే ఆ భీకర యుద్ధం మొదలవ్వక ముందు అర్జునుడి మానసిక స్థితి ఎలా ఉంది దీని గురించి కొంచెం చూద్దాం. తప్పకుండా. ముఖ్యంగా ఆ మొదటి అధ్యాయముంది గదా, అర్జున విషాదయోగం. అంటే అర్జునుడి తీవ్రమైన దుఃఖం, ఆ సంశయం, దాన్ని వివరించే అధ్యాయం. అవును. అందులోనూ ఆ 27వ శ్లోకం, దానిపై కొంచెం దృష్టి పెడదాం. అక్కడ అర్జునుడు తనవాళ్లను చూసినప్పుడు ఎలా స్పందించాడు? అవును. ఆ శ్లోకం చాలా చాలా కీలకమంటాను. ఎందుకంటే అర్జునుడిలో ఆ తర్వాత వచ్చిన అంతర్గత సంఘర్షణకు, ఇంకా చెప్పాలంటే అసలు గీతోపదేశం జరగడానికి కారణమైన మానసిక స్థితికి హ్మ్. అదే పునాది వేసింది. అవునా? ఆ యుద్ధం మొదలయ్యే ముందు అతనిలో ఎంత వేదనుందో అర్థం చేసుకోవడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, శ్లోకం ప్రకారం వెళ్తే అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నాడు. సరే, అక్కడ సరిగ్గా ఎవర్ని చూశాడు? శ్లోకంలో స్పష్టంగా ఉంది. సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ అని. అంటే కౌంతేయుడైన అర్జునుడు అక్కడ నిలబడిన తన బంధువులందరినీ, సర్వాన్ బంధూన్ బంధువులందర్నీ అంటే? అంటే తన వైపు వాళ్లనే కాదు, ఎదుటిపక్షంలో ఉన్న తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, పిల్లలు, మనవళ్ళు, స్నేహితులు, ఇలా అందరినీ చూశాడు. తన రక్త సంబంధీకులే, తన ఆత్మీయులే తనకు అపోజిషన్లో పోరాడటానికి సిద్ధంగా నిలబడి ఉండటం గమనించాడు. హ్మ్. తన వాళ్లనే, అది శత్రువులుగా చూడగానే. మామూలుగా అయితే కోపం రావాలి లేదా భయం కలగాలి కదా. అవును, మనం అలాగే అనుకుంటాం. కాని ఇక్కడ గీత అర్జునుడి రియాక్షన్ను కొంచెం విభిన్నంగా చెప్తున్నట్టుంది. అసలు ఆ దృశ్యం అతనిపై ఎలాంటి తక్షణ ప్రభావాన్ని చూపింది? మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఆశ్చర్యంగా అతనికి మొదట కలిగింది కోపం కాదు, భయం అంతకన్నా కాదు. శ్లోకం ఏం చెప్తోందంటే కృపయా పరయా విష్టు అని. కృపయా పరయావిష్టు అంటే? అంటే అతను తీవ్రమైన కరుణతో, పరయా కృపయా నిండిపోయాడు. ఆవిష్టః అపారమైన జాలితో నిండిపోయాడన్నమాట. ఓ, జాలితోనా? అవును. తన వాళ్లను ఆ వినాశకరమైన యుద్ధ పరిస్థితిలో, అంటే చావుకు దగ్గరగా చూడటం వల్ల కలిగిన అనుకంపాది. కేవలం సానుభూతి కాదు, అది అతన్ని పూర్తిగా ఆవరించిన ఒక తీవ్రమైన కరుణ. ఆహా, అంటే ఆ సిచ్యువేషన్ చూడగానే అతన్ని మొదట ముంచెత్తింది అపారమైన కరుణ. మరి ఆ తర్వాతేమైంది? కేవలం జాలితో ఆగిపోయాడా లేక ఇంకేమైనా? అక్కడే అసలు విషయం ఉంది. ఆ తీవ్రమైన కరుణ కలిగిన వెంటనే అతను విషీదన్ ఇదమబ్రవీద్ అయ్యాడు. విషీదన్? అవును, విషీదన్ అంటే తీవ్రమైన దుఃఖంతో, విషాదంతో కృంగిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ దుఃఖానికి, ఈ విషాదానికి మూలం అంతకు ముందు కలిగిన అపారమైన కరుణే. అంటే ఆ జాలి వల్లే దుఃఖమొచ్చిందన్నమాట. ఖచ్చితంగా. తన వాళ్లమీదున్న ప్రేమ, వాళ్లు చనిపోతారేమో, వాళ్లని తానే చంపాలేమో అన్న బాధ, ఇవన్నీ కలిసి విషాదంగా మారాయి. ఈ క్రమం చాలా ముఖ్యం. మొదట కరుణ, దాని పర్యవసానంగా విషాదం. హ్మ్. ఇది అర్జునుడిది కేవలం పిరికితనం కాదు, అతని సంఘర్షణ చాలా లోతైనదని, మానవతా విలువలతో ముడిపడి ఉందని చూపిస్తుంది. అంటే ఆ జాలి, దాని వెంటే వచ్చిన దుఃఖం, ఈ రెండూ బలమైన ఎమోషన్స్ కలిసి అతన్ని కుంగదీశాయి. ఇది కేవలం యుద్ధమంటే భయం కాదు, తన వాళ్లను చంపాల్సి వస్తుందనే బాధ, వాళ్లపై ఉన్న ప్రేమ, ఆ ఎఫెక్షన్, వీటి వల్ల వచ్చిన సంఘర్షణ. బహుశా దీన్నే మనం ధర్మసంకటం అంటామేమో. అవునవును, సరిగ్గా అదే. అంటే డ్యూటీకి, పర్సనల్ బాండింగ్స్కి మధ్య నలిగిపోవడం. ఖచ్చితంగా ఇదే అర్జునుడి ధర్మసంకటం. ఒక క్షత్రియుడిగా యుద్ధం చేయడం అతని ధర్మం, కర్తవ్యం. కాని తన సొంత తాతలను, గురువులను, బంధువులను చంపడం అది పెద్ద అధర్మంగా అనిపించింది అతనికి. ఈ తీవ్రమైన కరుణ, దానివల్ల కలిగిన విషాదం, ఇవి అతని వివేకాన్ని, ఆలోచనా శక్తిని కప్పేశాయి. అర్థమవుతుంది. ఆ మానసిక స్థితిలోనే, ఆ పూర్తి నిస్సహాయతతో అతను తన గాంధీవాన్ని జారవిడిచి ఇక యుద్ధం చెయ్యను అనే కృష్ణుడితో చెప్పడానికి సిద్ధమయ్యాడు. శ్లోకం చివరలో ఇదం అబ్రవీత్ అంటే ఇలా పలికాడు అనుంది కదా. అవును. ఆ మాటలు చెప్పడానికి దారితీసిన మానసిక స్థితి ఇదే. ఈ సంఘర్షణే మొత్తం భగవద్గీత ఉపదేశానికి నాంది పలికింది. కాబట్టి మనం ఈ శ్లోకం నుండి ముఖ్యంగా గ్రహించాల్సిందేంటంటే అర్జునుడి రియాక్షన్ ఒక చైన్ రియాక్షన్ లాంటిది. మొదట బంధువులను చూడటం, దానివల్ల తీవ్రమైన కరుణ కలగడం, అదే కృపయా పరయా విష్టో. అవును. ఆ తర్వాత
ఆ కరుణే తీవ్రమైన దుఃఖంగా విషాదంగా మారటం విషీధన్. కరెక్ట్. ఈ ఎమోషనల్ ఫ్లోనే అతని తర్వాతి మాటలకు అంటే యుద్ధం చెయ్యను అనడానికి ఆ తర్వాత కృష్ణుడి ఉపదేశానికి కారణమైంది. అవునవును. ఈ శ్లోకం అర్జునుడిలో ఉన్న యోధుడి కంటే కూడా అతనిలో ఉన్న మానవుడిని మనకు చూపిస్తుంది. ఒక బంధువుగా, ఒక శిష్యుడిగా అతని సున్నితత్వాన్ని బయటపెడుతుంది. ఇది గీతలోని తత్వానికి ఒక బలమైన హ్యూమన్ టచ్ ఇస్తుంది అని చెప్పొచ్చు. నిజమే. ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే విషయం ఒకటుంది. మన జీవితాల్లో కూడా మన కర్తవ్యాలు అంటే మన డ్యూటీస్, మన వ్యక్తిగత అనుబంధాలు, మన రిలేషన్స్ ఇవి రెండు కాన్ఫ్లిక్ట్లోకి వచ్చినప్పుడు మనలో కూడా మొదట ఎలాంటి కరుణ, ఆపై దుఃఖం కలగడం సహజమేనా? మంచి ప్రశ్న. మరి ఈ భావోద్వేగాలు మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఇది బహుశా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ప్రశ్నేమో. దీని గురించి ఆలోచించవచ్చు.